జై హో పత్రిజీ. ఎవరికి వారే నేను మంచివాడినే అనుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఎవరికి వాళ్ళే నేను చాలా మంచివాడిని అనుకుంటారు. నేను కల్మషం లేకుండా ఉన్నాను, అందరూ అలానే ఉండాలి అనుకుంటారు. కానీ మనలో ఏముందో ఎదుటి వాళ్ళు గుర్తించగలుగుతారు. ఆధ్యాత్మిక అహంకారం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ జాగ్రత్తగా ఉన్నత స్థాయికి చేరాలి. మరి ఇంకొక టాపిక్ వచ్చేసి ధ్యాన సాధన సిద్ధులు. ధ్యాన సాధన బాగా పెరిగిన కొలది కొన్ని సిద్ధులు వస్తాయి. చాలా ఎరుకతో ఉండాలి. సిద్ధులు ఉపయోగించకూడదు. మనకు అష్టసిద్ధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అణిమ గరిమ లగిమ ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఎలా వచ్చాయో ధ్యాన సాధన వల్ల కొన్ని సిద్ధులు వస్తాయట. మరి ఎరుకతో ఆ స్థితిని దాటి వెళ్ళాలి. సిద్ధులు ఉపయోగిస్తే శక్తి తగ్గి మళ్ళీ కర్మలు యాడ్ అవుతూ ఉంటాయి. కర్మలన్నీ అంటుకుంటూ ఉంటాయి. ఉన్నత లోక వాసులు లోక కళ్యాణం కోసం సమాచారం అందిస్తారు. ఆ సమాచారం అందరికీ అందించడం వల్ల వారికి ప్రకృతి వ్యక్తిగతంగా సహాయం చేస్తుంది. మనకి ఏదైతే తెలుస్తుందో ధ్యానం ద్వారా మనం ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు ఏదైతే మనకు తెలుస్తుందో దాన్ని మనం 10 మందికి పంచుకోవాలి. అందుకే పత్రి సార్ అంటారు, మీ ధ్యాన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోండి. పంచితే పెంచబడుతుంది. మీకు ఎక్కువ పంచుతూ ఉంటే మీలో కూడా ఆ ఆధ్యాత్మిక ఆత్మ ఎదుగుదల ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మీకై మీరు ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు అని చెప్తూ ఉంటారు పత్రి గారు. మరి బ్రహ్మజ్ఞానులు యోగులు మాట్లాడే విధానం టెలిపతి అంటే దివ్య భాషణ అనే ప్రత్యేక విద్య ద్వారా యోగులు బ్రహ్మజ్ఞానులు సంభాషించుకుంటారు. యోగులు అవధూతలు బ్రహ్మజ్ఞానులకు ఏమైనా సాధ్యమే. వాళ్ళకి ఏదైనా సాధ్యమే, ఏదైనా మాట్లాడగలుగుతారు. వాళ్ళకి అన్నీ తెలుసు. జ్ఞానము ప్రజ్ఞానము దివ్యజ్ఞాన ప్రకాశము అన్నీ వాళ్ళకి అక్కడ తెలిసే ఎన్లైటన్ అయి ఉంటారు. ప్రకృతే వారికి అన్నీ అందిస్తూ ఉంటుంది. సూక్ష్మంగా వెళ్ళి లెక్కలేనన్ని చోట్ల దర్శనం ఇస్తూ ఉంటారు. సూక్ష్మ రూపంలో వెళ్ళి అక్కడ అందుకే దర్శనమిస్తూ ఉంటారు. అందుకే మనం ధ్యానంలో ఉన్నప్పుడు కొన్ని గంధం వాసనలు, కొన్ని సంపెంగ పూల వాసనలు, చుట్ట వాసనలు కూడా వస్తాయండి. మరి ఎంతో చక్కగా మనం ధ్యానంలో ఉన్నప్పుడు అడుగులు కూడా వినపడతాయి, స్పర్శ కూడా తెలుస్తుంది మనకి ఎరుకతో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. మరి మీ పత్రి సారు ఎంతో మందికి ఎన్నో చోట్ల దర్శనం ఇస్తూ ఉంటారు కదా. శ్రీకృష్ణ భగవానులు అందరిలోనూ నేనే ఉన్నాను, మరి మీ పక్కనే ఉన్నాను అని చెప్తూ ఉంటారు. నేను మీలోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను, కానీ మీరు గుర్తించడం లేదు. బాహ్య ప్రపంచంలోనే అన్నీ కావాలంటున్నారు, కానీ ఆ దివ్యాత్మ ప్రకాశాన్ని పొందాలని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని అనుకోవట్లేదు మీరు అని కృష్ణ భగవానుడు చాలాసార్లు చెప్పారనమాట.